సభ్యులకు దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుడు నాకు గత 5 సంవత్సరాల క్రితము ఇదే మాటలు నేను ఇక్కడ 2020లో చెప్పిన మరలా నాకు ఈ అవకాశం దయచేసిన దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ మాటని తెలుసుకున్నాను. ముందు మనం ఒక ఎగ్జాంపుల్ తెలుసుకొని వాక్యంలోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈ 4 పరిశుద్ధ దినములు 4 రోజులు ఎవరు రాలేదు చర్చికి. ఏ విధంగా ఏ పనుల విషయమై రాలేకపోయారో తెలియదు. దేవుడి సమక్షంలో ఎరుగురాడు కనుక రాలేకపోయారని నేను అడిగి ఈ ఎగ్జాంపుల్ తెలియజేసి వాక్యంలోకి వెళ్ళిపోయాను. ఆయనకు అంటే యేసుక్రీస్తుకు నిర్ణయించిన సమయానికి ఆయన ప్రధాన యాజకులు పట్టుకోవడం జరిగింది. ఇస్కరియోతు యూదా ఆయన చేత అమ్మబడడం, వారు ఆయనను పట్టుకోవడం, పిలాతు దగ్గరికి పంపించడం, పిలాతు హేరోదు రాజు దగ్గరికి పంపించడం, మరలా ఆయనని హేరోదు రాజు మరలా పిలాతు యుద్ధకు పంపించడం, పిలాతు మళ్ళా హేరోదు రాజు దగ్గరికి పంపించడం, మరణానికి యేసుక్రీస్తు వారిని అప్పగించడం అందరికీ తెలిసిన నిజాలు, వాస్తవాలు. శిలువ మరణము ఆ రోజుల్లో చాలా భారమైనది, కఠినమైనది, అది పెద్ద శిక్ష అన్నిటిలో. అదేవిధంగా పగలు ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మన ప్రతి ఒక్క పాపము కొరకు, దోషము కొరకు ఆయన శిలువలో వేలాడి ప్రతి ఒక్క రక్త బొట్టును కార్చి మన పాపముల నిమిత్తం ఆయన మరణించి మరలా తిరిగి వేస్తాడు. అదేవిధంగా 9 to 3 గంటల మధ్యలో కాల సమయంలో ఆయన చాలా మాటలు పలికి చాలా విషయాలు చెప్పి ఉండొచ్చు. అదేవిధంగా వాస్తవంగా పండితులు పెద్దలు చెప్పిన విషయాలు ఒక 7 మనకు. ఆ 9 నుంచి 3 గంటల వరకు ఆయన అనేక విషయాలు పలికి ఉండవచ్చు, మనకు తెలియదు. మనం ప్రధానంగా తీసుకునే మాత్రము 7 మాటలు. సో ఆ 7 మాటల మధ్యలో మనము పలికిన మాట, ఆయన శిలువలో మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎదురు ఎంత వీరిని క్షమించమని చెప్పాను. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. అతమిలో ప్రేమిస్తున్నాం మాట్లాడి ఉన్నతమైన నామాలు గత 5 సంవత్సరాల క్రితం నన్ను ఇదే రీతిగా వాక్యాన్ని బోధించే కృష్ణ దయచేసిన విధానాన్ని బట్టి నీకేసుకుంటాం. మరలా నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకేసుకుంటాం. ఆయన ఈ సంఘ ప్రియ బిడ్డలతో కలిసి వారికి అతనే రీతిగా నీ వాక్యాన్ని బోధించి ఉన్నట్టు చెప్పుటకు సహాయాన్ని దయచేయాలని వేడుకుంటున్నాం తండ్రి. 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే మనం ఇంకొకటి గమనించాలి. తండ్రి అని ఇక్కడ ఏముంది? కామ ఉందా? కామ లేకుండా చదువుతాము మనం. కాబట్టి తండ్రి ఎవరు? కుమారుడు తండ్రికి ఎలా కుమారుడుగా అంగీకరించబడ్డాడు, మన క్షమాపణలు ఎలా తీర్చబడ్డాయో ఈరోజు నేర్చుకున్నాం. తండ్రి అంటే ఎవరు ఫస్ట్ నేర్చుకున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నవనును మనకు ఒక్కటే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగేను. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవడు? తండ్రి. పౌలు గారు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఆ మంత్రస్వానులకు మేలు చేశాను. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించింది. నేను
తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే కానీ భూమి కింద నింద అంతే కానీ ఏమన్నా దేని రూపమైన విగ్రహం నువ్వు చేసుకోనకూడదు. దేవుడు ఈ ఆజ్ఞ అన్నీ మనకు వివరించి చెప్తున్నాడు. నేనే దేవుడనన్నా యెహోవా. తండ్రి అంటే ఎవరు? యెహోవా. యెహోవా అంటే ఎవరు? తండ్రి. ఎవరికి తండ్రి? యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అంటే మన అపవిత్రమైన చేతులతో ఆయన పవిత్రమైన ఆత్మను ముట్టుకొనవద్దని ఆయన ఈ వాక్యం ద్వారా మనకు సెలవిచ్చి ఉన్నాడు. తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడనైనా వాని యొద్దకు ఎక్కిపోవు వానిని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకు దేవుడే, మనకు తండ్రి. ఆయన సపరేట్ గా తండ్రి ఎవరైనా ఉన్నారా? మనకున్నారా? మరి లోకం మీద ఎవరైనా మనకు తండ్రి ఉన్నారా? లేదు కదా. ఆయన దేవుడే మన దేవుడు, ఆయన తండ్రి, ఆయన సమస్తమే మన సమస్తం, ఆయన జనులే మన జనులు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంటే ఇప్పుడు మనకు రాకడ సమయము సూచన క్రియలు కనబడుతున్నాయి. రాజ్య ప్రకారం కావచ్చు, ప్రభుత్వాల ప్రకారం కావచ్చు, మన చేతుల ద్వారా కావచ్చు, మనం చేసే పాపముల ద్వారా కావచ్చు, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. అయితే కాలము కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపి మనలను తీసుకొని వెళ్ళిపోతాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. యెహోవా అంటే ఆయన, యెహోవా అంటే ఎవరు? తండ్రి. ఆయన సమస్త మానవులకు, జంతువులకు, పక్షులకు, ప్రతి ఒక్క పాప పురుగులకు ఆయనే దేవుడు. కాబట్టి మనకు కూడా ఆయనే దేవుడు. ఆత్మతో సత్యముతో ఆయనను మనం ఆరాధించాలి. నేల మట్టితో నరుని నిర్మించి ఆయన నాసిక రంధ్రంలో జీవవాయువును ఉండగా జీవాత్ముడు మనలను చేశాడు. నరుడు జీవాత్మ ఆయు. ఇప్పుడు తండ్రి పిలుస్తున్న వారందరూ ఆయన కుమారులేనా? అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి? తండ్రి గురించి. ఇప్పుడు నేర్చుకునేది మనము ఆయనకు ఎలా కుమార్తెలుగా స్వీకరించబడతామో నేర్చుకుందాం. వాక్య ప్రకారము ఆయన కోరుకున్న పిల్లలం అవ్వాలి అంటే ఎలా అవుతాము? శరీరపరముగా జన్మించిన మనం అందరము ఆయన పిల్లలమేనా? దేనిని దేవుడు స్వీకరించుతాడు నేర్చుకున్నాం. ఫస్ట్ సెకండ్ పాయింట్, ఆయనకు పిల్లలుగా ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి? ఎలా ఉంటే ఆయన మనలను స్వీకరించుతాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన ప్రతి వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే మనం అందరం మరి ఆయన పిల్లలగుటకు అధికారం కలిగి ఉన్నామా? ఉన్నామా? ఏం కావచ్చు. మన సంఘంలో కొంతమంది బాప్తిస్మము పొందలేకపోతున్నారు. వారికి దేవుని నామం ఉందా? అవకాశం ఉందా? లేదు కదా. నామము నందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించండి. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న మాట ఇది. అంటే ఇక్కడ తాను అంటే యేసును ఎందరు అంగీకరించు వారందరికీ, అనగా తన నామము నందు అంటే యేసుక్రీస్తు నామము నందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించును. అంటే యేసుక్రీస్తునే మనం అంగీకరించకపోతే ఆయన పిల్లలవుటకు అధికారం లేదు. యేసుక్రీస్తును
అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలు అవుతారు. యేసుక్రీస్తును విశ్వసిస్తే పరలోక తండ్రికి పిల్లలము అవుతాము. ఆయన రాక మునిపే వస్తాడని నమ్మాలి. ఆయన ఇప్పుడు వచ్చి వెళుతున్నాడని మనము నమ్ముతూ ఆయనను అంగీకరించిన వారమైతే తండ్రికి పిల్లలము అవుతాము. మార్గము క్రీస్తే గనుక నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పోలేడు. మరి యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా తండ్రి యొద్దకు పోగలమా? పోలేము. అందుకే యేసుని ఫస్ట్ మనం అంగీకరిస్తే తండ్రి యొద్దకు కొనుక్కోబడతాం. దేవుని కుమారులు అవ్వాలి అంటే ఎవరికైనా ఏమి ఉండాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి మనము సమాధానపరుస్తున్నామా యేసుక్రీస్తుని? యేసుక్రీస్తుని సమాధానపరచకపోతే మనం తండ్రి యొక్క ఎలా సమాధానముగా ఉండగలుగుతాం? ఉండలేం కదా. మన సంఘంలో ఫస్ట్ మనం సమాధానంగా ఉన్నామా? మన సంఘ ప్రియ బిడ్డలతో సమాధానంగా ఉన్నామా? యవనస్తులతో సమాధానంగా ఉన్నామా? ప్రతి ఒక్క వాక్యాన్ని సమాధానంగా అంగీకరిస్తున్నామా? పాత నిబంధన వారైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోసే, దావీదు వీరు అంతము క్రీస్తును విశ్వసించిన వారందరూ యేసుక్రీస్తుని విశ్వసించిన వారే కాబట్టి వారు తండ్రికి కుమారులు అయ్యారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరు? క్రీస్తు సమాధాన పరచబడ్డాడు కాబట్టి ఆయన ద్వారా మనము సమాధాన పరచబడి తండ్రికి కుమార్తెలము అనబడు. ఫస్ట్ ఏంటి? క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తే కాబట్టి క్రీస్తు అంగీకరించుకున్నాడు, ఆయన అప్పగించబడ్డాడు. అదే విధంగా మనము కూడా క్రీస్తును అంగీకరించాలి, సమాధానపరచబడాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడదు. మరి మనం శరీరధారి అయ్యే దినంలో ఉన్నామా? మనం శరీరధారి అయ్యి ఉన్నాం కదా. మహారోదనతో కన్నీళ్లతో తనను మరణం నుండి అంటే ఇప్పుడు మన మరణం నుంచి ఎవరు రక్షించారు? శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు మనలను రక్షించాడు. ప్రార్థనలను యాచనలను సమర్పించాలి. అంటే మన ప్రార్థనలు యాచనలు ఆయనకు సమర్పించాలి. అప్పుడు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరించబడదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారి వచ్చి ఆ దినంలో మహారోజు అంటే ఆయనకు ఎంత వేదం కలిగింది. మనం నిన్నటి వరకు విన్నాం కదా ప్రతి ఒక్క వాక్యం. ఆయన అన్నిటిని అంగీకరించి ఆ తండ్రికి కుమారుడుగా అనబడ్డాడు. అదే విధంగా మనము కూడా ఆయనకు కుమారులుగా అనబడాలి. భయభక్తులు కలిగి జీవించాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యేసు
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాను. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అని అంటున్నాడు. యేసు అంటే సేనా దయ్యములు పట్టిన వాడు పలుకుచున్నాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సేనా దయ్యములు పట్టిన వాడు పలుకుచున్న మాట ఇది. అంటే సేనా దయ్యములు పట్టిన వారు కూడా యేసుక్రీస్తుకు భయపడుచున్నారు. కానీ మనం భయపడుచున్నామా అని ఈ గుడ్ ఫ్రైడే రోజున తెలుసుకుందాం. యాకోబు 2:19. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అని నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒకడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగా నమ్ముట మంచిదే. కానీ దయ్యములను నమ్మి వణుకుచున్నవి. యోహాను సువార్తలో రాయబడి ఈ విధంగా చెప్తున్నారు. అంటే మనం దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాం యేసుక్రీస్తుకు. మనం వణుకుచున్నామా మరి? ఈ రోజు నుంచి అయినా మనము దేవునికి భయపడుచు జీవిస్తాం. అదే విధంగా క్షమ ప్రార్థన గురించి తెలుసుకుందాం. యేసు తండ్రి గురించి ఈరోజు తండ్రి అంటే ఎవరు తెలుసుకున్నాము. తండ్రికి కుమారులు కుమార్తెలం కావాలంటే ఏ విధంగా స్వీకరించబడితే వారికి కుమార్తెలం అవుతామో తెలుసుకున్నాము. అదే రీతిగా ఇంకొకటి నేర్చుకున్నాము. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగ కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన హస్తములు పట్టుకున్నకై తీర్చివేసి, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మనం ఏమి చేయించున్నామో తండ్రికి తెలియదా మరి? అయినప్పటికీ ఏమంటున్నాడు? వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఈ మాటలో మనకు ప్రార్థన కనిపిస్తుంది. ఏ ప్రార్థన? క్షమ ప్రార్థన కనిపిస్తుంది. తండ్రి పిలిచినాడు క్షమించమని. ఎవరిని? యేసుక్రీస్తు పలుకుతున్నాడు. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని. మన పక్షాన యేసుక్రీస్తే అడుగుచున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ముందుగా క్షమించమని మాటను తీసుకొని దాన్ని నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అడగడము అంటే ప్రార్థన చేయడము. ప్రార్థన యేసుక్రీస్తు చేస్తున్నాడు. రెండోది, ఈ ప్రార్థన యేసుక్రీస్తు తండ్రికి చేస్తున్నాడు. మూడోది, ఈ ప్రార్థనలో తన సహోదరులను క్షమించమని అడుగుచున్నాడు. అదే రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ప్రార్థన ఎలా చేయాలో కూడా 12 మంది శిష్యులకు నేర్పాడు. అదే విధముగా ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ఉండి ప్రార్థన చేయాలి, ఏ విషయం ప్రార్థన చేయాలి. ముందుగా ఒక విషయం గురించి తెలుసుకుందాం. ప్రార్థన తండ్రికి చేయాలి. సెకండ్, అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే చేయాలి. ఆయన తన శిష్యులకు నేర్పిన మొదటి ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి మా తండ్రి చాలు. ఏమని చెప్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరికి మొర వినిపించాలి? తండ్రి. పరలోకమందున్న మా తండ్రి. యేసుక్రీస్తు తండ్రి అని కాదు, పరలోకమందున్న మా తండ్రి అని పలికి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నామని చేస్తే అప్పుడు మన ప్రార్థన ఆయన యొద్దకు చేరి మన ప్రార్థనలకు సమాధానం కలగజేస్తారు. అందరూ తండ్రికే ప్రార్థన చేయాలి. అర్థమైందా? పరలోకమందున్న మా తండ్రి, తండ్రికే మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఎలా ఉండి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు? మరి ఎలా ఉండి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు తెలుసుకుందాం. కీర్తనలు 66:18 వచనం. కీర్తనలు 66:18 వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును.
మన హృదయములో మనం పాపం చేసిన ఎడల మన ప్రార్థనలు ఆయన లక్ష్యము చేయలేదు. అంటే ఆయన యుద్ధకు చేరలేవు మన ప్రార్థనలు. మన పై ప్రార్థన నామకార్థ భక్తి ప్రార్థన లాగా మనం జీవిస్తున్నాం, అలానే ప్రార్థన చేస్తున్నాం. అందుకే మన జీవితాలు సగం పైనే ఉన్నాయి. ఆయన అంగీకరించే ప్రార్థనలు అయితే మనం ఇప్పటికీ మన చర్చి ఇంత ఖాళీగా ఉండకపోయేది కావచ్చు, బహుశా నిండుగా ఉండేది కావచ్చు. తన యందు భయభక్తులు గలవారికి కోరిక ఆయన నెరవేర్చును. అంటే తండ్రి యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. అంటే తండ్రిని గురించి మనము తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరగలేక వీరిని క్షమించమని పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన స్టార్ట్ చేసింది కదా. అదే విధంగా మనం ఆయన తండ్రి పరలోకమందున్న తండ్రి అని మన భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనలను అంగీకరిస్తాడు. వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. అంటే మన ప్రార్థన మనల్ని విని మనలను ఆయన రక్షించాడు. దేవునికి మొర పెట్టాలి, ఆ మొర నిజమైన మొరై ఉండాలి. మన పైకే మన మొరలు. అందుకే మనము ప్రార్థనలో సగం మంట లేదు, ప్రార్థన మంట లేదు. శుక్రవారం మనం వస్తానమా లేదు. మనపూర్వకముగా మన ప్రార్థన చేయాలి. యథార్థవంతంగా నిజముగా మన ప్రార్థన మన హృదయాంతరంగా ప్రార్థన చేయాలి. అదే విధంగా యథార్థంగా అంటే మన ఎదుట పాపం లేకుండా ప్రార్థన చేయాలి. అదే విధంగా నిజముగా మన హృదయంలో నుండి నిజముగా ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనను వింటాడు. హృదయంలో పాపము తీసివేసి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. పెట్టే మొర నిజముగా మొర పెట్టాలి. అడుగుతున్న మనము మనసు పెట్టి మొర పెట్టాలి. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. పాపం లేని వారు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలు, సంతృప్తు చేసిన ప్రార్థనలు ఆయన వినడు. మూలుగుతూ చేసిన ప్రార్థనలు వింటాడు. అది ఒక టైంలో అంతే. మనము లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన ప్రార్థనలు వింటాడు. యథార్థత లేకుండా లోపటొకటి పైకొకటి పెట్టుకొని వేషధారణతో కూడిన ప్రార్థన ఆయన విన్నాడు. వేషధారణతో చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలు మన గాలికి కొట్టుకొనే పోవచ్చున్నది. అదే యథార్థవంతుల ప్రార్థన ఆయన వినడు, వింటాడు. సామెతలు 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. ఆయన నీతిమంతుల ప్రార్థన మాత్రమే వింటాడు. అవినీతి మంతుల ప్రార్థన ఆయన వినాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 చదవకండి, జస్ట్ చూడండి, నేను చెప్తా. ఒక సందర్భము కనిపిస్తుంది మనకి. శృంగరి పరిచయులు చేస్తున్న ప్రార్థన, శృంగరి చేసిన ప్రార్థన యేసుక్రీస్తు మెచ్చుకున్నాడు. తనను తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడును. శృంగరి తగ్గింపు స్వభావముతో ప్రార్థన చేసి ఆయన దేవుని ఎదుట హెచ్చింపబడ్డాడు. మరి మనం అలా ఉన్నామా? శృంగరిలా ప్రార్థన చేస్తున్నామా? చనుగుతూ ప్రార్థన చేస్తున్నామా? గులుగుతూ ప్రార్థన చేస్తున్నామా? అలా చేస్తే మన ప్రార్థనలు పరలోకము చేరవు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారుడు ఎవరు మరి? యేసుక్రీస్తుకు విరోధముగా మాట్లాడు మన అందరికీ పాప క్షమాపణ కలుగుతుంది. ఎందుకు? మన పాపముల కొరకు ఆయన మరణించి మరణాన్ని జయించాడు.
విరోధంగా మాట్లాడు మనకు ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్ముడు కాబట్టి ఏ విషయమైనా క్షమించడానికి వీలు ఉంటుంది. యేసుక్రీస్తు ఆయన గురించి అడుగుతున్నాడు. ఆయన అడిగిన దేవుడు వినడానికి అవకాశము ఉండదు. యేసుక్రీస్తు ఇప్పుడు అడుగుతున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగదు కనుక వీరిని క్షమించమని క్షమ ప్రార్థన కోరుకుంటున్నాడు తండ్రి ఎదుట. కానీ మరలా మనం అదే తప్పు చేసిన ఎడల దేవుడు దానిని అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే ప్రభువు సమాధానము ఇస్తాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే సహోదరులారా, మీరును మీ అధికారములను తెలియక చేసిరని నాకు తెలియదు. మనము ఏదో తెలియక చేస్తున్నామనే తండ్రి ఏమంటున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నారు. సహోదరులను మనందరము సహోదరుల మండలం కాబట్టి ఆయన మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియదు. ఈ ఒక్కసారికి మనకు క్షమాపణ కేవలం ఆయన మరణించి మనకు క్షమాపణ కలుగజేస్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం చూడండి, చదవండి. అపోస్తలు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు. ఏ మాట విని? వారు ఈ మాట అంటే సహోదరులు సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. వారు ఈ మాట విని వారి హృదయంలో నొచ్చుకున్నారు. మన ఇన్ని వాక్యాలు వింటున్నాం, మన హృదయంలో నొచ్చుకుంటున్నామా? లేదు కావచ్చు. సహోదరులు మేము ఏమి చేద్దామని పేతురుని కడమ అపోస్తులందరూ అడిగారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుల్ని కుళ్ళు పెట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపి నీ దర్శనమును గ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పుచున్నాడు. దేవుడు ఈ యేసును క్రీస్తుగాను ప్రభువుగాను నియమించారు. అలాగే ఆయన దేవుని కొరకు నియమించబడ్డాడు అని పని చేసి ముగించాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఆయన పంపించాడు భూమి మన పాప దోషముల కొరకు ఆయనని పంపించి మరలా సిలువ వేయబడి ఆ తండ్రి యొద్దకు కొనుక్కోబడతాడు. కాబట్టి ఆయన దేవుని కొరకు నియమించబడ్డాడు. యేసుక్రీస్తు పని చేసి ముగించుకొని మీరు మాత్రము తప్పిదము చేశారు అని చెప్పాడు. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము? తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? తండ్రి అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? యెహోవా. రెండోది కుమారులు అని ఎలా స్వీకరించబడతాము? యేసును అంగీకరించాలి, సమాధానపరచాలి, శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, నిష్పరాధులు నిష్కలంక అన్నునిగా వారికి ప్రార్థన చేసిన వారిగా ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు, సనుగు ఉండకూడదు. నిష్పరాధులు అంటే అపరాధులుగా మనము ఉంటే ఆయన ప్రార్థన అంగీకరించాడు. ప్రార్థన చేస్తున్నా.